అయితే మనకు కూడా ఇస్తాడు బ్రో. ఒకసారి మొగోళ్ళు రౌండ్ వేసి పాట పాడలే ఇస్తాడు. మరి ఎట్లా ఇస్తారు? ఇది యువతలది చిన్న గోరంట పూల జడాలేస్తామే గౌరుకు గోరంట పూల జడాలేస్తామే ఆ సింగిడి రంగులు నేలకు చారేనే చిరు చిరుకులలాగా పున్నమి వెన్నెల ముంగిట పండుగలాగా ఊరంతా ఏకమయ్యే ప్రతి ఇంట చాలువారే తీరొక్క పూలన్నీ కలిసి సందడి చేసే ఈ వేళే మనమంతా ఒక్కటనే భేదాలుండకూడదనే మనలోని మలినాన్ని చెరిపి అది చూపే అర్థాన్ని చూడ చక్కని సుందరమే యుగమంతా కొనియాడిరే ఈ కమ్మని కమనీయమే కల్లర కాంతిని నింపేనే బతుకమ్మ బంగారు బతుకమ్మ సల్లంగా రాగమ్మ మల్లేడు మా ఇంటికే బతుకమ్మ బంగారు బతుకమ్మ సల్లంగా రాగమ్మ మల్లేడు మా ఇంటికే ఆ సింగిడి రంగులు నేలకు జారేనే చిరు చిరుకులలాగా పున్నమి వెన్నెల ముంగిట వాలేనే పూల పండుగలాగా చిరుకులలాగా పున్నమి వెన్నెల ముంగిట వాలేనే పూల పండుగలాగా ఊరంతా ఏకమయ్యే ప్రతి ఇంట చాలువారే తీరొక్క పూలన్నీ కలిసి సందడి చేసే ఈ వేళే మనమంతా ఒక్కటనే భేదాలుండకూడదనే మనలోని మలినాన్ని చెరిపి అది చూపే అర్థాన్ని చూడ చక్కని సుందరమే యుగమంతా కొనియాడిరే ఈ కమ్మని కమనీయమే కల్లర కాంతిని నింపేనే బతుకమ్మ బంగారు బతుకమ్మ సల్లంగా రాగమ్మ మల్లేడు మా ఇంటికే బతుకమ్మ బంగారు బతుకమ్మ సల్లంగా రాగమ్మ మల్లేడు మా ఇంటికే జరనే ఆ మిన్ను నేలన అంటిన తీరును బతుకమ్మ పండుగనే ఆ సింగిడి రంగులు అద్దిన పున్నమి పూల ఎన్నెలనే ఆ కన్నుల తలుపులు తెరిచిన భూమి పచ్చంగా పులకించెనే తంగేడు గునుగు పూల ఘుమ ఘుమ వాసనలే ప్రతి ఇంటి రామ 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 వియాలో రామనే శ్రీరామ వియాలో రామ 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 వియాలో రామనే శ్రీరామ వియాలో కలవారి కోడలు వియాలో కల్కామ లక్ష్మి వియాలో కలవారి కోడలు వియాలో కనకమ లక్ష్మి వియాలో కడుగుతున్నది పప్పు వియాలో కడవలో నవసి 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 వియాలో
చూసుకో చెల్లెలా ఉయ్యాలో ముడుచుకోవే కొంగు ఉయ్యాలో తుడుచుకో చెల్లెలా ఉయ్యాలో ముడుచుకోవే కొంగు ఉయ్యాలో చెల్లెమి వారితో ఇయ్యాలో చెప్పిరా పోషల్లె ఇయ్యాలో మాయన్న లచ్చారు ఇయ్యాలో మమ్మం కూతారం 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 ఇయ్యాలో చిరునవ్వులో తంగెడు గునుగు పూల గుమ గుమ వాసనలే ప్రతి ఇంటి అరుగునేల చిరునవ్వులో గిల్లే సర్కారి సుందరమే లోకమంతా కొనియాడిరే ఈ కమ్మని కమనీయమే కనులార కాంతులు నింపేనే బతుకమ్మ బతుకమ్మ బంగారు బతుకమ్మ సల్లంగా రావమ్మ మల్లేడు మా ఇంటికే బతుకమ్మ బతుకమ్మ బంగారు బతుకమ్మ సల్లంగా రావమ్మ మల్లేడు మా ఇంటికే ఆ సింగిడి రంగులు నేలకు జారేనే చిరు చినుకులలాగా పున్నమి వెన్నెల ముంగిట వాలేనే పూల పండుగలాగా తంగెడు గునుగు పూల గుమ గుమ వాసనలే ప్రతి ఇంటి అరుగునేల చిరునవ్వులో గిల్లే సర్కారి సుందరమే లోకమంతా కొనియాడిరే ఈ కమ్మని కమనీయమే కనులార కాంతులు నింపేనే బతుకమ్మ బతుకమ్మ బంగారు బతుకమ్మ సల్లంగా రావమ్మ మల్లేడు మా ఇంటికే బతుకమ్మ బతుకమ్మ బంగారు బతుకమ్మ సల్లంగా రావమ్మ మల్లేడు మా ఇంటికే ఆ సింగిడి రంగులు నేలకు జారేనే చిరు చినుకులలాగా పున్నమి వెన్నెల ముంగిట వాలేనే పూల పండుగలాగా మా చిన్నతనం నుంచి ఈడ బొడ్డెమ్మని ఎత్తారు. ఇది కోళ్ళ బొడ్డెమ్మ అంటారు. ఇది వెనకట వీళ్ళ అత్త వీళ్ళ మామ వేసేది. మా అత్తగారు ఇప్పుడు వీళ్ళు రాయకొల్ల అమ్మ వాళ్ళ తమ్ముళ్ళు ఇట్లా అందరు కలిసి బొడ్డెమ్మను ఇక చూడు ఎంతమంది అతివలు ఎంతమంది ఆడపడుచున్నారు. ఈ బొడ్డెమ్మ పండుగను ఘనంగా దేశరాజు పిల్లలు నిర్వహించడం అంటే ఈ మండలంలో ఎక్కడ నిర్వహించారు ఇంత గొప్పగా. ఈ బొడ్డెమ్మను ఎందుకు ఎత్తారా అంటే అతివలకు ఇది యువతుల పండుగ. ఇది అంటే మహిళల యువతుల పండుగ. మీ బొడ్డెమ్మను 9 రోజులు భక్తి శ్రద్ధలతో పూజించినట్టంటే మంచి భర్త వస్తాడు, మంచి జీవితం వస్తుంది, గొప్పగా బతుకుతారు అనే ఉద్దేశంతో ఈ బొడ్డెమ్మ తల్లిని 9 రోజులు భక్తి శ్రద్ధలతోటి పూజించి పాటలతోటి ఇవాళ నిమజ్జనం చేయడం జరుగుద్ది. మా చిన్నతనం నుంచి కూడా ఇక్కడ కోళ్ళ బొడ్డెమ్మ అంటే ఒక మహత్తర వ్యవస్థ నడిచేది. కానీ అది అనాదిగా అంటే అది కోళ్ళనర్సే కాలంలో అయిపోతే వాళ్ళ మనవలైనటువంటి నందకిషోర్, వంశీకిషోర్, సాయి కిషోర్ గారు వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో ఇంత గొప్పగా చేయడం అయితే దేశరాజపల్లిలో ఎప్పుడో మాకు తెలియనప్పుడు దొరోరి బొడ్డెమ్మ ఉండినట్ట అని అందరూ. కానీ ఇంత గొప్పగా చేసిల్లంటే వాళ్ళకు నిజంగా కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాను. అంత గొప్పగా చేసిళ్ళు. వాళ్ళకు బొడ్డెమ్మ తల్లి ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇట్లనే బాగా మీకు ఇంకోటి, మీరు గ్రామం ఉన్నంత వరకు మీరున్నంత వరకు కూడా ఈ బొడ్డెమ్మని ఇట్నే కొనసాగించాలి. మన గ్రామం అభివృద్ధికి తోడ్పడాలి. ఇప్పుడు బొడ్డెమ్మ తల్లి అంటే ఒక్క వాళ్ళకే కాదు, ఇక్కడ ఆడిన ప్రతి ఒక్కరికి భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో వాళ్ళకు మంచి జరుగుతుంది. సుఖ సంతోషాలతోటి, ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి గొప్పగా బతకాలని దీవిస్తుంది బొడ్డెమ్మ తల్లి. అందరినీ కన్నా తల్లి బొడ్డెమ్మ తల్లి. ఈ 9 రాత్రులు ఇక్కడ బొడ్డెమ్మ ఆడడానికి వచ్చినట్టు ప్రతి ఒక్క మహిళలకు అందరికీ ఇప్పుడు బొడ్డెమ్మ నిమజ్జనం తర్వాత ఇక్కడ మనం అన్నం తినడం ఉంటుంది. దయచేసి నిమజ్జనం తర్వాత ప్రతి ఒక్కరు తప్పకుండా ఇక్కడ తిరిగి రావాలి. అందరం ఇక్కడ పులిహోర ప్రసాదం తీసుకొని, దేవుని ప్రసాదం తీసుకొని మనం ఇక్కడ మంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. రేపటి నుంచి ఏంటిది తల్లి పిత్రమాస ఇంగిలిపూల బతుకమ్మ రేపటి స్టార్ట్ కాబోతుంది. సో కాబట్టి ఈరోజు మనం బొడ్డెమ్మను మనస్ఫూర్తిగా బాధలతోటి నిమజ్జనం చేస్తున్నాం అంటే బాధ అనిపిస్తూ ఉంటుంది.
ఈ 9 రోజులు ఆడిన తర్వాత ఇవాళ మన దగ్గర నుంచి పోతుందంటే మీ ఆడవాళ్ళకి ఎట్లుంటుందంటే ఈ 9 రోజులు తెల్లారు లేస్తే ఇంటి ముంగట ఆడుకునేది పాడుకునేది ఇవాళ నుంచి క్లోజ్ అవుతుంది. లాస్ట్ సద్దుల బతుకమ్మ రోజు కూడా ఆ బతుకమ్మని నిమజ్జనం చేసినప్పుడు అదొక బాధ అనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు బాధతోనైనా కూడా నిమజ్జనం చేయాల్సిందే. నిమజ్జనం చేసి రేపు ఎంగిలి పూల బతుకమ్మను ఆహ్వానించాలంటే ఇవాళ నిమజ్జనం బొడ్డెమ్మని చేయాలి. కాబట్టి బొడ్డెమ్మ నిమజ్జనం తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కరు తిరిగి వచ్చి ఇక్కడ పులిహోర ప్రసాదం తీసుకొని తీర్థ ప్రసాదాలు పుచ్చుకొని పోవాలి. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు బొడ్డెమ్మ దీవిస్తుంది, పునర్వైభవం కోళ్ళకి వస్తుంది. మా బావలు మా తాత కోళ్ళ తాత చేసినటువంటి వ్యవస్థ ఏదైతుందో మళ్ళీ తీసుకురావాలని ఆ బొడ్డెమ్మ తప్పకుండా ఆమె దీవిస్తుంది. మా ఊళ్ళో పెళ్లి కానటువంటి యువతులకు పెళ్లి కావాలి, మంచి భర్తలు రావాలి, చదువుకునే అమ్మాయిలకు మంచి చదువు ఇవ్వాలి. అమ్మా నేను కోరుకునే కోరికలు అన్నీ తీర్చాలి. ఎందుకంటే మా గ్రామంలో ఉన్నటువంటి అతివలు యువతులు చిన్నారులకు మంచి చదువును ప్రసాదించు, యువతులకు మంచి భర్తను ప్రసాదించు. చెప్పండి. అయితే మొక్కట్లే కదా, అయితే మనకు కూడా ఇస్తాడు బ్రో. ఒకసారి మొగోళ్ళు రౌండ్ వేసి పాట పాడలే ఇస్తాడు. మరి ఎట్లా ఇస్తారు? ఇది యువతులది, చిన్నారులది, యువతులది కనుక వాళ్ళకైతే వాళ్ళు మంచి జీవితం ప్రసాదించాలని వాళ్ళు వేడుకుంటా అంటారు. ఇప్పుడు నిమజ్జన కార్యక్రమం సురు చేయబో. పూలన్నీ కలిసి సందడి చేసే ఈ వేళే మనమంతా ఒక్కటనే, భేదాలుండకూడదనే, మనలోని మలినాన్ని చెరిపి అది చూపే అర్థాన్ని. చూడ చక్కని సుందరమే యుగమంతా కొనియాడిరే, ఈ కమ్మని కమనీయమే కల్లర కాంతిని నింపేనే. బతుకమ్మ బంగారు బతుకమ్మ సల్లంగా రావమ్మ మల్లేడు మా ఇంటికే, బతుకమ్మ బతుకమ్మ బంగారు బతుకమ్మ సల్లంగా రావమ్మ మల్లేడు మా ఇంటికే. ఆ సింగిడి రంగులు నేలకు జారేనే, చిరు చిరుకులలాగా పున్నమి వెన్నెల ముంగిట వాలేనే, పూల పండుగలాగా. పక్షివియాలో ఏమా నీకు సువియాలో, ఇడుగాని కోడెను వియాలో నాగాట గట్టి వియాలో, అంచులో ఉన్నాడు వియాలో అయోధ్య రాముడు వియాలో, రామ 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 వియాలో రామనే శ్రీరామ వియాలో, శివ పూజ వేలాయే చందమామ శివుడు రాకపాయే చందమామ, శివ పూజ అల్లాయే చందమామ శివుడు రాకపాయే చందమామ, శివుని గద్దె పీట చందమామ చిన్నవోయున్నది చందమామ, శివుని గద్దె పీట చందమామ చిన్నవోయున్నది చందమామ, శివునికి శివ గద్దె చందమామ నాకు సారి గద్దె చందమామ,
శివుడు రాకపాయ చందమామ ఏమేమి పూల జడాలేస్తామే గౌరుకు గోరంట పూల జడాలేస్తామే గౌరుకు మంగళమని మంగళమని మనము గూడి మర శిక్షలాడి రంగ తిరుపతెంకాటి జడాలేస్తామే గౌరుకు మంగళమని మంగళమని మనము గూడి మర శిక్షలాడి రంగ తిరుపతెంకాటి జడాలేస్తామే గౌరుకు ఏమేమి పూల జడాలేస్తామే గౌరుకు ఏమేమి పూల జడాలేస్తామే గౌరుకు ఒక్కేసి పువ్వందునా గౌరమ్మ ఒక్క కట్లయందునా గౌరమ్మ ఒక్కేసి పువ్వందునా గౌరమ్మ ఒక్క కట్లయందునా గౌరమ్మ అందరూ పెట్టుకోవాలి అందరూ వచ్చిన